హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, అసలు ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలు ఎలా సంపాదించవచ్చు, మళ్ళీ కొన్ని ఇంట్రాడే స్ట్రాటజీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా తక్కువ అమౌంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, బ్రోకర్ మనకి 5000 అనేది ట్రేడింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి బెనిఫిట్ అనమాట. దీన్ని మనం లేవరేజ్ అంటాం ఫ్రెండ్స్. ఇంట్రాడేలో ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ మనం బై చేయడం ద్వారా బెనిఫిట్ అనేది పొందుతాం. అదేవిధంగా మార్కెట్ కిందకి వెళుతున్నప్పుడు కూడా ఏంటంటే, మార్కెట్ని సెల్ చేయడం ద్వారా కూడా ఇంట్రాడేలో డబ్బులు అనేది సంపాదించవచ్చు. దీన్నే షార్ట్ సెల్ అంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 110 రూపాయల దగ్గర ఒక స్టాక్ అనేది అమ్మేశాం. మన దగ్గర స్టాక్స్ లేకపోయినప్పటికీ మనం సెల్ చేసే వెసులుబాటు ఇంట్రాడేలో ఉంటుంది. దాని తర్వాత ఆ స్టాక్ అనేది 100 రూపాయలకు వచ్చింది అనుకుందాం. ఆ టైంలో బై చేస్తే మనకి 10 రూపాయల లాభం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్నే షార్ట్ సెల్ అంటాం. ఇంట్రాడే ట్రేడింగ్లో మరొక వెసులుబాటు ఏంటంటే ఫ్రెండ్స్, ఏ టైంలో అయినా సరే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకు ఓపెన్ అవుతుంది, 3 గంటల 30 నిమిషాలకి క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో మనకి టైం ఉన్నప్పుడల్లా లాగిన్ అయ్యి మనం ఏంటంటే మనకు నచ్చిన టైంలో కూడా ఆపర్చునిటీని బట్టి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫలానా కంపెనీకి CEO ఎవరు, ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్ ఎంత లాస్లో ఉంది, ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. చిన్న చిన్న మూమెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి అందులో మనం ఏంటంటే ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడింగ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి తీసుకున్న ట్రేడ్స్ని అదే రోజు క్లోజ్ అనేది చేసుకోవచ్చు. వేరే రోజుకి ఆ పొజిషన్స్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవర్ నైట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది, ఎక్కడ గ్యాప్ అప్ అవుతుంది, దీంతో కూడా పెద్దగా ఏంటంటే పని ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో లేవరేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాంపుల్ ట్రేడ్ అనేది కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్వెస్టింగ్ అని సెలెక్ట్ చేసుకున్నామో మార్జిన్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ 1x ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, షేర్ ప్రైస్ ఎంత ఉందో మొత్తం అమౌంట్ అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ట్రేడింగ్ అని సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ 5x అని చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, బ్రోకర్ మనకి మార్జిన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నాడు ఇంట్రాడే పర్పస్ గురించి. సో దీనికోసం చూడండి ఫ్రెండ్స్, మనకి ఓన్లీ 89 రూపాయలు మాత్రమే అవసరమైంది ఈ షేర్ని బై చేయడానికి. 11 షేర్లు అనేది 449 రూపాయల 5 పైసలకి బై చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 449 రూపాయల 50 పైసలకి ఎగ్జిట్ అనేది అవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి కొన్ని నిమిషాల్లోనే ఒక 5 రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ శాంపుల్ ట్రేడ్. అదేవిధంగా మీరు ఫ్రీ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రొఫెషనల్స్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 3 మెథడ్స్ అనేది ఫాలో అవుతారు. దాంట్లో చాలా పాపులర్ మెథడ్ ఏంటంటే స్కాల్పింగ్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ప్రతి ట్రేడ్లో కూడా చిన్న స్టాప్ లాస్, చిన్న టార్గెట్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి బ్రేక్అవుట్ ట్రేడింగ్. దీంట్లో ఏంటంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు లాంగ్ ట్రేడు, సపోర్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు షార్ట్ ట్రేడ్ అనేది తీసుకోవడం ద్వారా బెనిఫిట్ అనేది తీసుకుంటారు. మూడవ మెథడ్ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, RBI మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అప్పుడు బ్యాంక్స్ చాలా వొలటైల్గా ఉంటాయి. దాంట్లో వాళ్ళు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అదేవిధంగా బడ్జెట్ ఉంది, లేదు అంటే ఏదైనా కంపెనీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఆ న్యూస్ బేస్డ్ ఏంటంటే బేస్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ అనేది తీసుకొని దాంట్లో కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా ప్రొఫెషనల్స్ యూజ్ చేసే 3 మెథడ్స్ ఫ్రెండ్స్. ఇక ఇంట్రాడే ట్రేడింగ్లో ఫ్రెండ్స్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా ఇంట్రాడేలో ప్రాఫిట్స్ అనేవి రావు ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు ప్రాఫిట్ వస్తుంటుంది, ఒక్కొక్క రోజు లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లాసెస్ వచ్చినప్పుడు చిన్న చిన్న లాసులు తీసుకోగలగాలి, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి తీసుకోగలగాలి ఫ్రెండ్స్. ఇంట్రాడేలో సక్సెస్ అవ్వాలంటే ఫ్రెండ్స్, మెయిన్ ట్రేడర్కి కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక 10,000తో ట్రేడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎంత రిస్క్ చేయాలనుకుంటున్నారు అనేది ముందే డిఫైన్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లాసు 100 రూపీస్. ఎప్పుడైతే 100 రూపీస్ మీకు లాస్ అనేది వచ్చిందో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మరొక ఆపర్చునిటీ కోసం చూడాలి ఫ్రెండ్స్. హోప్తో ట్రేడింగ్ నేను అనుకున్న డైరెక్షన్లో వెళుతుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది హోల్డ్ చేయకూడదు. మార్జిన్ బెనిఫిట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, దాన్నే లేవరేజ్ అన్నాం. లేవరేజ్ అనేది కత్తికి రెండు వైపులా పదును లాంటిది. లాభాలు ఎంత ఆర్జించి పెట్టిద్దో నష్టాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హై యాక్యురసీగా ఉండే ట్రేడ్స్ను మాత్రమే అటెంప్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకటే ట్రేడ్లో మనకున్న క్యాపిటల్ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసి ఓవర్ నైట్ రిచ్ అవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు ఫ్రెండ్స్. లాంగ్ రన్లో సస్టైన్ అయ్యే విధంగా మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క డిసిప్లిన్ అనేది బిల్డప్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. రానున్న వీడియోస్లో ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మరిన్ని వీడియోస్ అనేది తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.